సభకు నమస్కారం. ఈనాటి వేదికను అలంకరించిన సభాధ్యక్షులు సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు, తర్వాత ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జస్టిస్ రామలింగేశ్వరరావు గారు, అట్లాగే ఈనాటి సభకు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈనాడు బుర్రా సుబ్రహ్మణ్యం గారి 87వ జయంతిని పురస్కరించుకొని బహుముఖీనమైన ప్రతిభను కలిగినటువంటి బుర్రా సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి చిత్రకళ, నృత్యం ఇట్లాంటి అన్ని రంగాలకు బహుమతి ప్రదానం చేయడం అనేటువంటిది ఎంతో హర్షణీయమైనటువంటి అంశం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని గొప్ప విదుషీమణిగా పేరు పొందిన, ఇంకా అనేక విధాలుగా కృషి చేస్తూ ఉన్నటువంటి ఆచార్య మృణాలిని గారికి ఈ సాహిత్య సంబంధమైనటువంటి ఈ పురస్కారాన్ని అందజేయడం అనేటువంటిది ఎంతో అభినందించదగినటువంటి అంశం. ఇక బుర్రా సుబ్రహ్మణ్యం గారి వ్యక్తిత్వాన్ని గురించి సభాధ్యక్షుల వారు చాలా అంశాలని గురించి ప్రస్తావించారు. అట్లాగే మృణాలిని గారి బహుముఖీనమైనటువంటి సాహితీ కృషిని గురించి నరసింహారెడ్డి గారు కూడా చక్కగా వివరించారు. సరే, నటుడుగా కొద్దిగా అభినవేశం ఉన్నటువంటి నేను బుర్రా సుబ్రహ్మణ్యం గారితో వారి సాహచర్యంలో కూడా నేను నాటకానికి సంబంధించినటువంటి అనేక అంశాలని గ్రహించగలిగాను. అటువంటి అనుభవాలన్నీ నా స్మృతిపథంలో ఇప్పటికీ కదలాడుతూ ఉంటాయి. ఈ నంది నాటక పోటీలు రాకముందు పద్యనాటక శిక్షణా శిబిరం 60 రోజుల పాటు ప్రభుత్వం, సాంస్కృతిక సంస్థల వారి సౌజన్యంతో నిర్వహించారు. అట్లాంటి ఆ శిక్షణా శిబిరంలో బుర్రా సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే జిఎస్ఎన్ శాస్త్రి గారు ఇట్లాంటి మహామహులైనటువంటి పద్యనాటకంలో విశేషమైన అనుభవం గడించుకున్నటువంటి వాళ్ళు శిక్షకులుగా ఉన్నారు. అటువంటి వారి సాహచర్యంలో నాటకానికి సంబంధించినటువంటి అనేక అంశాలను గ్రహించేటువంటి అవకాశం నాకు లభించడం నా అదృష్టంగా భావించాను. అటువంటి ఆ బుర్రా సుబ్రహ్మణ్యం గారు వారి సంస్మరణ సభలో వారిని సంస్మరించుకునేటువంటి అవకాశం లభించడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నాను. సరే, దాదాపు ఒక 50 సంవత్సరాల పాటు 30కి పైగా స్త్రీ పాత్రల్ని ధరిస్తూ వేలాది ప్రదర్శనలు ఇచ్చినటువంటి మహానటుడు బుర్రా సుబ్రహ్మణ్యం గారు. ఆయన గురువుల దగ్గర సంగీతం, సాహిత్యం, చిత్రకళ, నృత్యం ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా నేర్చుకోవడం వల్ల తాను తరువాతి దశలో పోషించినటువంటి స్త్రీ పాత్రల నటనకు ఎంతగానో మెరుగులు దిద్ది, సమకాలికంగా ఎంతోమంది పురుషులు స్త్రీ పాత్రల్ని ధరిస్తూ ఉన్నా వాళ్ళందరిని కంటే కూడా విలక్షణంగా, విశిష్టంగా స్త్రీ పాత్ర అభినయం చేసే అవకాశం బుర్రా సుబ్రహ్మణ్యం గారికి లభించింది. ఆ ప్రత్యేకత అనేటువంటిది నాటక రంగస్థలం మీద పురుషులు ఇంత గొప్పగా
స్త్రీ పాత్రల్ని కూడా పోషించగలిగిన సమర్థులు ఉన్నారు అని నిరూపించినటువంటి వారు బుర్రా సుబ్రహ్మణ్యం గారు. తర్వాత ఆయన ఇటువంటి సంగీతం, సాహిత్యం, చిత్రకళ, నృత్యం ఇవన్నీ తెలిసిన వారు కాబట్టి తన నటనలో అటువంటివన్నీ మేళవింపజేశారు. నటుడైనటువంటి వారు ప్రధానంగా ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాలు అనేటువంటి ఉంటే ఏ రంగంలోనైనా అభ్యున్నతిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా బుర్రా సుబ్రహ్మణ్యం గారు ప్రతిభామూర్తి. ఆయన ఎప్పటికప్పుడు నవనవోన్మేషమైనటువంటి నూతనమైనటువంటి మార్గాల్ని అన్వేషించేటువంటి వ్యక్తి. కాబట్టి అంతేకాకుండా సంస్కృతం, తెలుగు, నాట్యశాస్త్రం, అలంకార శాస్త్రం, రస సిద్ధాంతం మొదలైనటువంటి అంశాలని కూడా బాగా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ పాత్రను ఏ రకంగా తీర్చిదిద్దుకుంటే, ఏ రకంగా మలుచుకుంటే ఆ పాత్ర విజయవంతమవుతుంది, పండుతుంది అనేటువంటి అంశం కూడా వారికి బాగా తెలుసు. అందుకని ఏ పాత్రను ధరించినా దర్శకులు చెప్పిన విషయాల్ని గ్రహించి తన అభినయంలో తన అనుభవాన్ని కూడా జోడించి అచ్చం స్త్రీల్లాగే నడకలో కానీ, మాట తీరులో కానీ అభినయం చేసేటప్పుడు అన్ని విధాల స్త్రీలను పోలే నటించినటువంటి పద్ధతులు కనిపిస్తాయి. అంతేకాకుండా స్త్రీలలాగానే కట్టు, బొట్టు, చీరకట్టు ఇట్లాంటి అంశాలన్నింటిలో కూడా ఆయన స్త్రీలకే పాఠాలు నేర్పేటంత బాగా తన పాత్రను తీర్చిదిద్దుకొని నటించినటువంటి సందర్భాలు కనిపిస్తాయని పెద్దవాళ్ళందరూ చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన మొదటి దశలో ఇంతకుముందే అధ్యక్షుల వారు పేర్కొన్నట్లుగా ఆపద్ధర్మంగా, యాదృచ్ఛికంగా ఖిల్జీ రాజ్య పతనం అనేటువంటి దాంట్లో దేవల అనేటువంటి ఒక పాత్రను పోషించాడు. ఆ వచన రీతి, ఆ పద్ధతులన్నీ కూడా చాలామందికి నచ్చాయి. తర్వాత దాదాపు 1953 నుంచి 55 వరకు ఆయన కొన్ని సాంఘికమైనటువంటి నాటకాల్లో కూడా నటిస్తూ వచ్చాడు. పురుష పాత్రల్ని కూడా ధరించాడు. వాటిలో విశ్వశాంతి, ఎదురీత, పల్లెపడుచు అట్లాగే తనలో తాను అనేటువంటి మొదలైనటువంటి నాటకాలు బాగా పేరు తెచ్చాయన. అటువంటి వాటిలో బందరులో ఒకసారి 1955 ప్రాంతాల్లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు వాళ్ళు నిర్వహించినటువంటి పోటీలో తనలో తాను అనేటువంటి ఒక సాంఘిక నాటకాన్ని ప్రదర్శిస్తూ దాంట్లో సుబ్బారావు అనేటువంటి ఒక పాత్రను ఆయన కుర్రవాడిగా ఉన్నప్పుడు, చిన్నవాడుగా ఉన్నప్పుడు, యుక్త వయస్కుడిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత వృద్ధాప్యంలో ఏ విధంగా నటిస్తారో, ఏ విధంగా నడుచుకొని ఉంటారో అనేటువంటి విషయాల్ని చాలా అద్భుతంగా నటించి ఉత్తమ నటుడుగా గెలుపొందాడు. అట్లాగే 1955 ఆ ప్రాంతాల్లో మయూర నాట్యం దాంట్లో పాల్గొని అందరి ప్రశంసల్ని చూరగొన్నాడు. అప్పటి నుంచి బుర్రా సుబ్రహ్మణ్యం గారు నాటక రంగంలో ఒక వెలుగును వెలిగాడు. ఆ తర్వాత గురువుల సలహా మేరకు స్త్రీ పాత్రల్ని పోషిస్తే నీకు చాలా బాగుంటుంది, ప్రత్యేకత ఉంటుంది అని సలహాలు చెప్పడంతో ఆ రకంగానే ఎన్నో స్త్రీ పాత్రల్ని నటించినట్లుగా వాటిలో చింతామణి, సత్యభామ, చంద్రమతి, తార, మాధురి మొదలైనటువంటి పాత్రల్లో చాలా అద్భుతంగా నటించి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఎన్నో
నాటకాలకు దర్శకత్వం వహించి చింతామణి, సత్యహరిశ్చంద్రీయం, తారా శశాంకం, సతీ సక్కుబాయ్ మొదలైనటువంటి నాటకాలకు దర్శకత్వం వహించి కూడా ఆయా సమాజాల వారి చేత ప్రదర్శింపజేశాడు అద్భుతంగా. ఈ అన్ని అనుభవాల్ని క్రోడీకరించుకున్నటువంటి వ్యక్తి తాను స్వయంగా నాటక రచనలో కూడా స్థితప్రజ్ఞుడు అనేటువంటి అంశాన్ని నిరూపించుకున్నాడు. అటువంటి వాటిలో ఆయన అంతేకాకుండా కాస్త వయస్సు పైబడిన తర్వాత కూడా ప్రజానాయకుడు ప్రకాశం అనేటువంటి దాంట్లో సుబ్బమ్మ పాత్రగా ప్రకాశం గారి తల్లిగా నటిస్తూ తాను ఆ పాత్రలో లీనమై నటించడం మాత్రమే కాకుండా ప్రేక్షకుల కంట కూడా కన్నీరు ఒలికించగలిగినంత సమర్థమైన నటుడు బుర్రా సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి ఆయన ఏ అంశాన్ని తీసుకున్నా ఆ రకంగా చేశాడు. అంతేకాకుండా ఇప్పుడు అధ్యక్షుల వారు చెప్పినట్లుగా ఆయన కవిత్వాలు చెప్పారు, రచనలు చేశారు, విమర్శలు చేశారు, అట్లాగే ప్రవచనాలు చెప్పారు. ఇట్లా బహుముఖీనమైనటువంటి ప్రతిభా సంపన్నుడు. అటువంటి వారిని సంస్మరించుకునేటువంటి ఈ సభలో ప్రసంగించే అవకాశాన్ని కల్పించిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ విరమిస్తున్నాను.